నమస్తే, ఆర్ఎఫ్ న్యూస్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక ఎంఆర్పిఎస్ పోరాటాలు అంటే మాదిగ రిజర్వేషన్లకు సంబంధించిన పోరాటాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి, స్లో అయ్యాయి. కొన్ని ఎంఆర్పిఎస్ ఎస్సీలకు సంబంధించిన పోరాడే కొన్ని సంస్థలు రెండుగా విడిపోయాయి, తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ కానీ. ఇప్పుడు మనతో పాటు ఏపీ ఎంఆర్పిఎస్కి సంబంధించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు మాదిగ గారు ఉన్నారు. ఆయన్ని ఈ ఎస్సీ రిజర్వేషన్ కానీ లేకపోతే మాదిగకు సంబంధించిన పోరాటాల గురించి కానీ కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక ఉద్యమం ఎట్లా ఉంది సార్? ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోరుకునే మాదిగ ఉపకులాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మాదిగలు తెలంగాణలో ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో తక్కువ అనే ఒక భ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వర్గీకరణ వ్యతిరేక శక్తులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు భావిస్తూ ఉన్నాయి. అయితే ముందు నుంచి నాయకత్వం వహించినటువంటి ప్రథమ నేత మాదిగల ఉద్యమ రథసారథి అనుకున్నటువంటి మందాకృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఉద్యమం ఉండదు, ఎస్సీ వర్గీకరణ కోరుకునే ఉద్యమాలు జరగవు అనే భావించారు. అయితే మందాకృష్ణ మాదిగ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను జాతీయ స్థాయిలో సమన్వయం చేస్తూ వర్గీకరణ కోసం ఒకవైపు పోరాడుతూ ఉన్నాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విడిపోయే క్రమంలో కృష్ణమాదిగ గారి చర్యల వల్ల కొంతమంది అన్ని జిల్లాలో ఉన్నటువంటి సీనియర్లు ఏపీ ఎంఆర్పిఎస్గా ఆవిర్భవించడం జరిగింది. ఏపీ ఎంఆర్పిఎస్ మాదిగల సమగ్ర అభివృద్ధి కోసం ఏపీ ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారు అంత సిన్సియర్గా పోరాడుతుంటే ఆ ఎంఆర్పిఎస్ నుంచి బయటకు వచ్చి ఏపీ ఎంఆర్పిఎస్ ఇట్లా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ని ఇట్లా గ్రూపులుగా రావటం ఎందుకని? ఒకే తాటి మీద వచ్చి ఎందుకు పోరాడలేకపోతున్నారు? ఎస్సీ వర్గీకరణ పోరాటం మాదిగలకి మరో స్వతంత్ర పోరాటం లాంటిది. స్వతంత్రం కోసం ఒక గాంధీ గారు మాత్రమే పోరాటం చేయలేదు. స్వతంత్రం కోసం ఎంతోమంది నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ పరిధిలో వాళ్ళ స్థాయిలో ఉద్యమించారు. ఎస్సీ వర్గీకరణ కూడా మందాకృష్ణ మాదిగ పోరాటంతో పాటు మేము వ్యతిరేకించడం లేదు, ఆయనతో పాటు మేము సైతం జాతి కోసం. ఇక్కడ గ్రూపులు ఉండడం వల్ల నష్టపోయేది లేదు, గ్రూపులు ఉండడం వల్ల ఉద్యమం బలహీనపరచడం లేదు. ఎన్ని గ్రూపులైనా ఉండొచ్చు, మాదిగలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అస్తిత్వం కోల్పోయే పరిస్థితిలో మాదిగలు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ బలహీనపడుతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, గతంలో వర్గీకరణకు హామీ ఇచ్చినటువంటి నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వెనకడుగేసే పరిస్థితి ఉంది. అట్లాంటి సమయంలో మందకృష్ణ మాదిగ ప్రయత్నం ఒకవైపు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వాళ్ళకు తోల్చిన ప్రయత్నం ఎస్సీ వర్గీకరణ బలపరిచే ఉద్యమాలు అనేకం రావాలి, అనేకం వస్తూ ఉన్నాయి. అందరి లక్ష్యం ఒక్కటే, గ్రూపులు వేరు కావచ్చు, దారులు వేరు కావచ్చు, ఉద్యమించే స్టైల్ వేరు కావచ్చు, అందరి లక్ష్యం ఎస్సీ వర్గీకరణే. అలాగే కొన్ని ఇప్పుడు ఎంఆర్పిఎస్ నుంచి బయటకు కొన్ని ఎట్లయితే ఏర్పడాయో కొత్తగా కొన్ని పార్టీలకు అనుకూలంగా, కొంతమంది బీజేపీకి అనుకూలంగా, కొంతమంది టీడీపీకి, కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉండడం వల్ల కూడా ఎస్సీ వర్గీకరణ బలహీనం అవుతుందనే ఒక వాదన ఉంది. ఏ రాజకీయ పార్టీకి కూడా నాకు తెలిసి ఏ ఎంఆర్పిఎస్ కానీ, నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ కానీ, ఏపీ ఎంఆర్పిఎస్ కానీ, కృష్ణమాదిగ గారి ఎంఆర్పిఎస్ కానీ, రాజకీయ పార్టీలు ఉద్యమానికి అవసరమైనప్పుడు ఉపయోగించుకునే క్రమంలో కలిసి ప్రయాణం చేయొచ్చు. మొన్న జరిగిన ధర్మయుద్ధ మహాసభలో బీజేపీ వాళ్ళు అన్ని నాయకులు వచ్చినారు, అంత మాత్రాన కృష్ణమాదిగ అన్ని పార్టీలకి ఏజెంట్ అనుకోవడం తప్పు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా మా సభకి సిపిఐ నారాయణ గారు వచ్చారు, మేము వామపక్ష పార్టీలో సభ్యత్వం లేదు కదా, మాకు బలాన్ని సమకూర్చుకునే క్రమంలో, మాకు బయట నుంచి మద్దతు కూడగట్టుకునే క్రమంలో అన్ని రాజకీయ పార్టీలని కూడా వేదికపైకి ఆహ్వానిస్తాం. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాక, గెలిచాక, మాదిగ ఓట్లతో కొంతవరకు గెలిచాక వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి అని ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఎన్నికల ముందు మాదిగ జాతికి చిహ్నమైనటువంటి చెప్పుగుట్టి, డప్పుగుట్టి ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగని అవుతానని చెప్పేసి మాదిగలకు హామీ ఇచ్చి అన్ని మాదిగల సమగ్ర అభివృద్ధికి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మాదిగల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు అడక్క ముందే కాపులకి ప్రత్యేక కార్పొరేషన్ 1000 కోట్లు, బ్రాహ్మణులకి ప్రత్యేక కార్పొరేషన్, వైశ్యులకి ప్రత్యేక కార్పొరేషన్, వాల్మీకులను ఎస్టీలో చేరుస్తానని, వడ్డరులను ఎస్టీలో చేరుస్తానని చెప్పేసి, రజకులను ఎస్సీలో చేరుస్తానని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇవ్వనటువంటి కులాలను కూడా ఈరోజు సమీకరించి ఆయన హామీలు ఇస్తున్నాడు, అమలు పరిచే క్రమంలో ముందున్నాడు. అదే మాదిగల విషయంలో, మాదిగ ఉపకులాల విషయంలో రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ మాలలు అధికం, మాదిగలు తక్కువ అనే ఒక భ్రమలో ఉన్నారు. అయితే ఇదే ప్రభుత్వం జీవో నెంబర్
25 ఇచ్చింది. 25 ఇచ్చినప్పుడు మాలలకి మాదిగ ఉపకులాలకి 1 లక్ష జనాభాని వ్యత్యాసం చూపించడం జరిగింది. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం అంటే మాదిగల్ని మాత్రమే చూస్తారు. అసలు మాదిగ ఉపకులాలు ఈరోజు రెల్లి కృష్ణా జిల్లా వైజాగ్ ప్రాంతంలో కూడా రెల్లి కులస్తులు ఎక్కువ ఉన్నారు. ఇప్పటికీ వార్డు మెంబర్ కానిటువంటి ఎస్సీ కులాలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ₹1 లబ్ధి పొందినటువంటి ఎస్సీ కులాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రిజర్వేషన్ల ఉద్యమం అంటే మాదిగలు ఉపయోగించుకోవాలన్నది కాదు, అన్ని కులాలకు సమన్యాయం జరగాలి. రిజర్వేషన్లని హేతుబద్ధీకరణ చేయాల్సిందే. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అంశం ఈయన రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు చూస్తూ ఈరోజు మాదిగల్ని నట్టేట ముంచే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. పదవుల్ని ఎవరైతే తెలుగుదేశం పార్టీ పతనం మాలల పంతం అని చెప్పేసి ఉద్యమించారో వాళ్ళని ఈరోజు అగ్రభాగాన కూర్చోబెట్టుకునే పరిస్థితి చేస్తున్నాడు. మాదిగల్ని విస్మరిస్తున్నాడు. ఒకవైపు ప్రభుత్వాన్ని నమ్మక ద్రోహం, మరోవైపు ప్రతిపక్ష నేతది కక్ష సాధింపు చర్య. ఇది మాదిగల పరిస్థితి. ఇప్పుడు మాలలు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్? దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటారు? ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఎక్కువ లబ్ధి పొందుతున్న కులం ఎస్సీల్లో మాల కులం. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా ఉమ్మడి రిజర్వేషన్లు అధిక శాతం ఉపయోగించుకొని మాలల తర్వాత మాదిగల తర్వాత అసలు ఇప్పటికీ లబ్ధి పొందినటువంటి కులాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమము, వర్గీకరణ ఉద్యమం అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలి. ఇప్పుడు బయట సమాజం నుంచి అభివృద్ధి చెందినటువంటి సమాజం నుంచి దళితులు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు తీసుకుంటారో ఈ రిజర్వేషన్లో లబ్ధి పొందినటువంటి కులాల నుంచి మిగతా కులాలు అడుగుతారు. దీంట్లో తప్పేమీ లేదు. మిగతా సమాజం నుంచి మనం తీసుకునే రిజర్వేషన్లు తప్పైతే వర్గీకరణ ఉద్యమం కూడా తప్పు, అది కరెక్ట్ అయితే వర్గీకరణ ఉద్యమం కూడా కరెక్ట్. ఇటీవల కొంతమంది నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరన్నా కానీ, రిజర్వేషన్ల మీద మళ్ళీ పునఃసమీక్ష జరగాలని చెప్పేసి. దీన్ని ఎలా చూస్తారంటారు? ఇది అవగాహన రాహిత్యం, అగ్రకుల భావాజాలానికి నిదర్శనం. ఈరోజు రిజర్వేషన్లు కోరుకునేటువంటి కులాలు, అంబేద్కర్ గారు మహనీయుడు ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్లు పెట్టాడో ఆ రిజర్వేషన్లు ఇప్పటికీ అది సక్రమంగా అమలు కావడం లేదు. ఈరోజు భూములు తీసుకోండి, పరిశ్రమలు తీసుకోండి, ఉద్యోగాలు తీసుకోండి, రాజ్యాధికారం తీసుకోండి, ఇవన్నీ కొన్ని కులాల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఒక్క ఎస్సీ కులంలో ఒక కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం వచ్చినంత మాత్రాన ఆ కుటుంబాలన్నీ వెలిగిపోతాయి, అభివృద్ధి చెందుతాయని అనుకోవడం పొరపాటు. ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ కానీ, జయప్రకాష్ నారాయణ గారు కానీ రిజర్వేషన్లలో ఒక్కసారి ఉద్యోగం పొందిన వాళ్ళు లేదా ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు క్రిమిలేయర్ పద్ధతి వర్తించాలని చెప్పే భావాజాలంతో మాట్లాడుతారు. వీళ్ళకి నేను ఈ వేదిక ద్వారా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. అయ్యా, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 100 ఎకరాలు భూములు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, సామాజిక వర్గాలు. మళ్ళీ ఆ భూములు బదలాయించమని అడిగే దమ్ముందా? రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి కులాలు ఈరోజు మీ శాతం ఎంత? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల శాతం ఎంత? ఎవరు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు? ఈరోజు మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, ఐఏఎస్లు మీరే, ఐపీఎస్లు మీరే, జడ్జిలు మీరే, సినీ ఇండస్ట్రీ మీదే, అన్నీ మీవే. ఇంకా రిజర్వేషన్లతో అక్కడ ఇక్కడ 100 కుటుంబాల్లో 10 మందికి ఉద్యోగాలు వస్తే ఎందుకు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అర్థం కాదు. ఈరోజు సోషల్ మీడియాలో అయితే రెడ్డి, నాయుడు, చౌదరి, శాస్త్రి, శర్మ, యాదవ్ ఈ కులాల పేర్ల చివర మేము తీసేసుకుంటాం, మీరు రిజర్వేషన్లు వదులుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, మీరు మీ కులాల వెనక తోకలు తీసుకునే దమ్ము మీకున్నప్పుడు మీ ఆస్తులు జాతీయం చేయండి. మీ ఆస్తులు జాతీయం చేసే దమ్ము మీకున్నప్పుడు రిజర్వేషన్లు వదులుకునే దమ్ము మాకుంది. అలాగే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన ఎప్పటి నుంచి జరుగుతుంది పోరాటం? ఇంకెంతకాలం జరుగుతుంది? ఎప్పటికి దీన్ని సాధించగలుగుతారు? ఈ ఎస్సీ వర్గీకరణ పోరాటం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు అరుంధతి సేవా సమితిని, అరుంధతి బంధు మండలి అని చెప్పేసి సదాలక్ష్మి గారు అలాంటి పెద్ద మందా జగన్నాథం లాంటి వాళ్ళ నుంచి ఉద్యమం ఉంది. అయితే ఇది 1994 ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన తర్వాత కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఒక ఉద్యమం రూపుదిద్దుకుంది. ఈ డిమాండ్ బలపడింది. ఎంతవరకు కొనసాగుతుంది అనేది ఫుల్ స్టాప్ పెట్టడానికి అహర్నిశలు మాదిగ నేతలు, మాదిగ ఉపకులాలు ఉద్యమిస్తానన్నాయి. అయితే ప్రభుత్వాలు ఇది సామాజిక న్యాయ కోణంలో చూడకుండా రాజకీయ కోణంలో చూడడం వల్ల వర్గీకరణ డిమాండ్ మరుగున పడతాం. ఇప్పుడు టీడీపీ, బీజేపీ కలిపి హామీ ఇచ్చారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తామని. ఇంకో 2.5 సంవత్సరాల్లో ఉంది. తర్వాత ఏం స్టెప్ తీసుకోబోతున్నారు వీళ్ళ టర్మ్ అయిపోయేలో? అయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాల్సి వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి వర్గీకరణ అధికారంలోకి వస్తానే అసెంబ్లీ తీర్మానం చేశాడు, సాక్షాత్ ప్రధానమంత్రి గారిని పోయి కలిశాడు. అక్కడ ప్రతిపక్ష పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని విస్మరించి నమ్మక ద్రోహం చేసే పరిస్థితిలో ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలు మాకు ఓట్లు వేయలేదని కక్ష సాధింపు చర్యతో ఉన్నాడు. ఇక్కడ
రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో, మన ధర్మయుద్ధ మహాసభలు ఇచ్చిన హామీ జాతీయ స్థాయిలో వర్గీకరణ చేస్తారా లేదా రాష్ట్రాలకు పరిమితం చేస్తారా అనేది స్పష్టం చేయాల్సి ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో నుంచి బలపరచదలుచుకున్నాం. ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ వల్ల ఎలా నష్టపోతున్నారు, ఎలాంటి నష్టం జరుగుతుంది? ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఎస్సీలో ఉన్నటువంటి మాలలు అధికంగా ఉపయోగించుకున్నారు. విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయం కానీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 5 ఎంపీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే 5 మంది ఎంపీలు అన్ని 2 పార్టీలకు సంబంధించి మాలలే ఉన్నారు. రాజకీయంగా ఉద్యోగాల్లో చూస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు, అటెండర్ల నుంచి మొదలుకొని అన్ని ఉద్యోగాల్లో కూడా అధిక శాతం 15% రిజర్వేషన్లో దాదాపు 12-13% లబ్ధి పొందినారు. లబ్ధి పొందినటువంటి కులాలు మా జనాభా ఎంతో మాకంత నిష్పత్తి ఇవ్వండి, 7%, 6% లేదా రెల్లి కులస్తులకు 1%, ఆది ఆంధ్ర కులస్తులు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళ జనాభా నిష్పత్తిని బట్టి రిజర్వేషన్లు ఇమ్మని చెప్పే ఉద్యమమే వర్గీకరణ ఉద్యమం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో ఏపీ ఎంఆర్పీఎస్ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఏపీ ఎంఆర్పీఎస్ జన్నె రమణయ్య మాదిగ గారి నాయకత్వంలో, సమిష్టి నాయకత్వంలో, రాష్ట్ర విభజన తర్వాత కృష్ణమాదిగ అన్న నాయకత్వం నుంచి విడిపోయి వచ్చినటువంటి సీనియర్ నాయకులు 13 జిల్లాల్లో ఏపీ ఎంఆర్పీఎస్ని ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ, గ్రామీణ స్థాయి నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ ఒక శక్తివంతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించబోతా ఉన్నాం. ఇందులో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్, మాచర్ల, నెల్లూరు, అనంతపూర్ లాంటి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాం. అమరావతిలో మార్చిలో దాదాపు 1,00,000 మందితో ప్రభుత్వంపై మాదిగల తిరుగుబాటు సభను నిర్వహించేందుకు సమాయత్తమవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఎస్సీ వర్గీకరణ గురించి ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు గారితో చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.